రాత్రి కొత్తపల్లి గ్రామానికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు వెళ్ళిపోయాక, కొత్తపల్లి నుంచి వెళ్ళిపోయాక ఎవరో బండి తగలబెట్టిన దాన్ని వైసీపీకి ఆపాదించాలని మా పక్క పంచాయతీ నుంచి వచ్చిన నెరాటి ఈరాస్వామి గారు వైసీపీ గోండాలు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి అని ఏదేదో మాట్లాడుతున్నారు. మా గ్రామ పంచాయతీ గురించి ఆయనకు కూడా పూర్తిగా తెలుసు. మా గ్రామ పంచాయతీ ప్రజలు ఎవరూ కూడా ఇటువంటి చర్యల్ని సమర్థించరు. వాళ్ళల్లో వాళ్ళ తగాదులుండో, లేకపోతే బయట నుంచి వచ్చిన టీడీపీ గుండాలో, లేకపోతే కొత్తపల్లి గ్రామంలో వారు చేసిన అభివృద్ధి లేక రామకృష్ణారెడ్డి గారి చలవతో కొత్తపల్లి వైసీపీ నాయకులు చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి నిందలేయాలని ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్తపల్లి గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారి చొరవ వల్ల సంక్షేమ పథకాలు అందించడం, గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. అటువంటి గ్రామాన్ని చెడగొట్టి వాళ్ళు చేసిన మంచి చెప్పుకోలేక, ఓట్లు అడగలేక ఈ విధమైన కార్యక్రమాలు టీడీపీ గుండాలు ఎక్కడి నుంచో వచ్చి ఇవన్నీ చేసి మా గ్రామాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మా గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకూడదని వారందరికీ కూడా నేను చెప్తున్నాను. మా గ్రామ అభివృద్ధిని చూడండి. గత 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది, జనసేన టీడీపీ కలిపి అధికారంలో ఉంది. ఆ 5 సంవత్సరాల గ్రామం, ఆ 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో మా గ్రామంలో ఎంత అభివృద్ధి చేసింది మా గ్రామ ప్రజలకు తెలుసు. ఇప్పుడు 2019 నుంచి ఈ 24 జనవరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కొత్తపల్లి గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది కూడా మా గ్రామ ప్రజలకు తెలుసు. కనుక మా గ్రామ ప్రజలు ఇటువంటి వాటిని హర్షించరని, ఇవన్నీ తెలుసుకొని మా గ్రామ ప్రజలు విజ్ఞతతోటి ఉంటారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి పిచ్చి రాజకీయం చేయొద్దని నేను కోరుకుంటున్నాను.